అమ్మా జ్యోతి, ఓ జ్యోతి. ఏమిటనయ్యా? ఆహా, ఎక్కడున్నారా తమరు? కమన్ కమన్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏమిటనయ్యా ఇవన్నీ? ఏంటబ్బా, ఇవాళ ఫస్ట్ తారీఖు కదా, సూపర్ మార్కెట్ ని కొనుక్కొచ్చేసాను. నువ్వు ఒక్కడివే వెళ్ళావా? ఇంటికి వస్తే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళంగా. నిన్న నాతో పాటు తీసుకెళ్తే నాకు కావాల్సిన కొనుక్కొని ఇస్తావేంటి? ఏమిటో నీకు కావాల్సింది? ఏమిటే, నా చిట్టి చెల్లాయికి చాలా ఇష్టమైన మల్లెపూలు. థ్యాంక్ యూ. హోల్డ్ ఆన్, అప్పుడైపోయిందండి. నెంబర్ 2 ఐటమ్ నీకోసం స్పెషల్ గా తయారు చేయించిన జడకుచ్చులు. డబ్బు చేతిలో పడితే అయ్యగారి కొళ్ళు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ అంటామని నేను నాతో పాటు తీసుకెళ్ళదు తెలుసా? తీసుకో, కమా చెక్. అవును, తాతయ్య ఏం చేస్తున్నాడు? లోపల ఉన్నారు. లోపల ఉంటాడా? తాతయ్య వచ్చావా బాబు? ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్నటి కన్నా కాస్త నొప్పులు తగ్గాయి బాబు. ఇదిగో తాతయ్య, నీకోసం మంది తీసుకొచ్చాను. 2 రోజుల్లో నీ కేళ్ళ నొప్పులన్నీ పటాపంచలైపోతాయి. కాకపోతే డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? గట్టిగా పచ్చిం చేయమన్నారు. అమ్మా, తాతయ్యకి ఇష్టమైన గోంగూర, గుత్తి వంకాయ కూర ఈ రోజు నుంచి మన ఇంట్లో బంద్. ఏమిటో బాబు, నీకున్న కష్టాలే చాలవన్నట్టు నా బరువు కూడా నీ మీదే పడింది. అవేం మాటలు తాతయ్య, నువ్వు మాకు బరువు అవుతావా? చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతులం. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంతటి వాళ్ళని చేశావు. మేమేం చేస్తే మాత్రం నీ రుణం తీసుకోగలం? అన్నయ్య, తాతయ్య నీకోసం ఇంకా ఫోన్ చేయకుండా కూర్చున్నారు. తాతయ్య ఇంకా ఫోన్ చేయలేదా? సరే, నువ్వు వెళ్ళి రెడీ చేయమా. తాత లే. అయ్యగారు వస్తున్నారు. నమస్కారం. మాటల్లోనే వచ్చారు మహానుభావులు. పురుషోత్తం గారంటే పుణ్య పురుషులు. అబ్బా రంగనాయకులు, చెప్పాను బాబాయ్ గారు. బాబాయ్ గారికి పొగడత వింటూ బూతు మాట విన్నంత కోపం వస్తుందని. కానీ అదేమిటో తమరిని చూడగానే చెవు కోసిన మేకల్లాగా 6 నొక్క రాగంలో రావడం మొదలెట్టారు. సరే సరే, తలోపాతికిచ్చి పంపించు. లోకనాథం గారు, దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి? అన్ని సక్రమంగానే జరుగుతున్నాయండి. అయినా తమ దయ ఉండాలి కదండి. రంగనాయకులు, అయ్యా అంకె వేసే ఉందండి అయ్యా. సున్నాలు ఎన్ని పెట్టమంటారో చెప్పండి. 4 ఇవయ్యా. అయ్యా నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబాయ్ గారు, తమకు చెప్పదగ్గవాడిని కాదు, కానీ మనస్సు ఉండబట్టగా చెప్తున్నాను. మరీ ఇట్ట చేతికి ఎముక లేకుండా దానాలు చేస్తూ పోతే. రంగనాయకులు, 10 మంది ఆకలితో మాడుతున్నప్పుడు మనం మాత్రమే పాయసం తాగడం కూడా దోపిడీనయ్యా. మనం దాచుకోవాల్సింది డబ్బు కాదు, మంచితనాన్ని. బాగా చెప్పారు మావయ్య గారు. మరీ మట్టి విసుక్కునే కుటుంబంలో పుట్టాడేమో, రూపాయలు చూసేటప్పటికి ఎక్కిళ్ళు వస్తాయి పాపం. మీరు పాలు తీసుకోండి మావయ్య గారు. చూసారా బాబాయ్ గారు, మొగుడనే మర్యాద కూడా లేకుండా ఎట్ట మాట్లాడుతుందో. ఆనాడు బాబాయ్ గారే చెప్పకపోతే ఈ మట్టి పిసుక్కునేవాడు కూడా ఉండేవాడు కాదు నీ మొహానికి. అబ్బా, పెద్ద దిగొచ్చాడండి నవమన్మధుడు. ఎప్పుడు చూడు నడువు నొప్పులు, కేడ నొప్పులు. నాకు నడువు నొప్పి. అమ్మా హలో, వాట్? కేబుల్ ఫ్రమ్ లండన్? yes speaking. సంజయ్ అరవింద్ టుమారో. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వస్తుందమ్మా, సంజయ్ లండన్ నుంచి రేపే వస్తాను. సంజయ్ రేపే? ఎంత మంచి వార్త చెప్పారు మావయ్య. అయ్యగారు, తాను ముఖంలో సంతోషం చూడగానే కనిపెట్టేశానంటే. అవుతారు. అమ్మాయికి తెరిచి శుభ్రం చేయించాయి. నమస్కారం పెట్టండి. రంగనాయకులు, గ్యారేజ్ నుంచి పెద్దగా దించి రిపేర్ ఏమైనా ఉంటే చేయించాయి. ఏమైనా అవకతవకలు జరిగాయో? సంజమ్మ గారు అగ్గి మీద గుగ్గిలో అయిపోతారు. ఏ అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ఓ ఫెంటాస్టిక్. అంకుల్ బాగున్నావా? నా మాటకేం గాని నువ్వు మటుకు సేవగాలి సోకి తెల్లగా దొరసానల్లా తయారయ్యావు. సర్లేవయ్యా, నీ దిశ తగిలేటట్టుంది. దగ్గరుండే అమ్మాయి లగేజీ కలెక్ట్ చేసి తీసుకురా. అలాగే పదమ్మ. అలాగే. ఒరే రాజయ్య, ఇండియాలో డ్రైవ్ చేసి చాలా రోజులైంది. తాళా లేవు. నీకెందుకమ్మా శ్రమ డ్రైవర్ ఉండే? నో డాడీ, నేను డ్రైవ్ చేసిందే. నీకు తెలియదమ్మా, ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ అంతా. డాడీ, ఈ సంధి తలుచుకున్న పని చేసి తీరుతుంది. నీకుండనే ఉందిగా పిడివాదం. తాళాలు ఎవరా? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఆగండి. అమ్మో, మా సంజమ్మ ఎంత మారిపోయిందో. ఈ ఇంటి గడపలో చూడకపోతే
నేను అసలు పోలికే పట్టేదని కాను. బాగున్నావు ఆంటీ? బాగున్నానమ్మా. అమ్మాయి గారు అచ్చం లండన్ దొరసనమ్మ గారిలో ఉన్నారా? చచ్చా అచ్చం మహారాణి గారేరా. ఏంటన్నా? వీడు ఇంటికి కొత్త అమ్మాయి గారు, ఈ తప్పు కాసేయండి. ఏంటన్నా చెప్పు. తమరు అచ్చం మహారాణిలో ఉందని అంటున్నాడండి. అవునమ్మగారు. తీసుకో. ఇలా పక్కనట్లు ఇస్తారని తెలిసి నేను 10 మాటలు చెప్పేవాడిని కదా. చెట్సగం తీసుకుందా? నవ్వు చేసి అమ్మా జ్యోతి, జ్యోతి చూసావా, ఇవాళ అరగంట ముందు వచ్చాను. అన్నకి స్పెషల్ ఏమి ఇస్తావు? అదేంటమ్మా? అరే ఏమిటా నీళ్ళు? తాత ఏమన్నా అన్నాడా? మరి ఏమైందమ్మా చెప్పమ్మా. ఓ అదే గోరు చుట్ట. ఏడవకమ్మా, ఈ మాత్రం దానికి ఏడవాలా? అయినా దీని దుంపలేగా లోకంలో ఇన్ని చేతులు ఇన్ని వేళ్ళు ఉన్నాయి, నా చెల్లాయి వేలికి రావాలా? అమ్మా దీని రోగం కుదర్చాలంటే ఒకే ఒక మందు. ఏంటి? దీనికి ఫుల్ రెస్ట్ చేద్దాం. నీ డ్యూటీ నేను చేస్తాను. నువ్వు వంట చేస్తావా? నా చెల్లాయి కోసం వంట ఏంటమ్మా, ఏమైనా చేస్తాను. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. జీవించు వెయ్యేడు చల్లగా, దీవించని నిన్ను అమ్మగా నాన్నగా, వెరసి నీ అన్నగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. కొమ్మ పువ్వులం, ఒకే అమ్మ దివ్వెలం. ఒకే కొమ్మ పువ్వులం, ఒకే అమ్మ దివ్వెలం. తొడిమలేని తోటలో, ప్రమిదలేని గూటిలో, కలిసి మెలిసి నవ్విన కమ్మని చిరునవ్వులం. అన్నానే నేను రేపు నిన్నలో కలిసిన, అన్నానే నేను రేపు నిన్నలో కలిసిన. చెల్లి అనే నువ్వు బ్రతుకు నూరేళ్ళు పచ్చగా, నూరేళ్ళు పచ్చగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. పుట్టినింత ప్రేమతో, మెట్టినింత పేరుతో. పుట్టినింత ప్రేమతో, మెట్టినింత పేరుతో. కాలు పెడితే కలిమిగా, కంటి చూపు చెలిమిగా. మహాలక్ష్మికి మారుగా, మమతల బంగారుగా. కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా, కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా. అన్న ఆశీస్సులే నీకు చిరాయుష్యుగా, నీకు చిరాయుష్యుగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. జీవించు వెయ్యేళ్ళు చల్లగా, దీవించని నిన్ను అమ్మగా నాన్నగా, వెరసి మీ అన్నగా.
అమ్మా నాయనా తాతయ్య. ఏ మిస్టర్, ఎదురుగా కారు వస్తుంది, కళ్ళు కనిపించలేదు. డొక్కు సైకిల్ వేసుకుని రోడ్డు మీద ర్యాక్ చేస్తున్నావా? థ్యాంక్ గాడ్, నా కార్కేం కాలేదు. నీ కారుకేం కాలేదా? నేనేమైపోయినా పర్వాలేదా? నా కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్వాలేదా? బంగారం నా రోల్స్ రాల్స్ నా సైకిల్ తుక్కుతుక్కైపోయినా పర్వాలేదా? పోతే పోయిందిలే, పెద్ద డొక్కు సైకిల్ నువ్వును. నా సైకిల్ బంగారం లాంటి నా సైకిల్ డొక్కు సైకిలా? దీని వెనకంత చరిత్రలో నీకు తెలుసా? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేత జార్జ్ 5వ చక్రవర్తి ఇండియా సందర్శించిన శుభ సందర్భంలో మా ముత్తాతకున్న ముద్దు సైకిల్. నా సైకిల్ నాకు కావాల్సిందే, నా సైకిల్ నాకు కావాల్సిందే. కావాలంటే డబ్బిస్తాను, కొత్తది కొనుక్కో. నో నథింగ్ డూయింగ్. మీ డబ్బులు నాకు అక్కర్లేదు, నా సైకిల్ నాకు కావాలి. ఇది మామూలు సైకిలా? దీన్ని మా ముత్తాత తొక్కాడు, మా తాత తొక్కాడు, మా నాన్న తొక్కాడు, ఇప్పుడు నేను తొక్కుతున్నాను. సరే సరే, ఇక నువ్వైనా తొక్కడు ఆపే. ఇది గోడౌన్ లో పడేసి నువ్వు కొత్తది కొనుక్కో. నో అదేం కుదరదు. ఈ అన్యాయం నేను సహించలేను. బాబులారా, అమ్మలారా, అయ్యలారా, చూడండి ఎంత పని జరిగిపోయిందో. నా రోడ్డు అయిపోయింది, తుమ్మైపోయింది. రండిరా, నా రోల్స్ రాయిస్ ఏమైపోయిందో చూసారా? తలా తొక్క లేకుండా బోర్డు అయిపోయింది. సైకిల్ ఎరగొట్టింది. ఇంకెవర్రా? చూడండి రా, ఆవిడరా. శేఖర్, శేఖర్, ఎవరు? శేఖర్. ఎవరు? అరే నిరంజన్, ఏటి అడవడి? అతనితో తర్వాత చెప్తాను, ముందు సూట్ కేసు తిరిగి ఉంచు. ఇందులో ఏముంది? అబ్బా తర్వాత చెప్తానుగా, ప్లీజ్. అర్థమైందిరా. అంటే నువ్వు ఇంకా ఈ గత పనులు మానలేదన్నమాట. ఇలాంటివి నాకు నచ్చవు. ప్లీజ్ గెట్ అవుట్. బ్రదర్, ఈ ఒక్కసారి కాపాడు, పోలీసులు తరుముతున్నారు, ప్లీజ్. ఏ తరుముకొస్తారని ముందు తెలీదా? మిస్టర్ నిరంజన్, స్నేహితుడిగా ఇంటికి రా, గౌరవిస్తాను, కానీ దొంగలా కాదు. శేఖర్, నన్ను కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? యో షట్ అప్. ఇంకో నిమిషం ఎక్కడ ఉన్నావంటే నేనే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. కమల్ గెట్ అవుట్, గెట్ అవుట్. ఓకే, కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు మదనా. అయ్యో అయ్యో అయ్యో, మదన మట్టి గడ్డలు పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మీ నాయన నీకు మదన కామాక్షి అని ముద్దుగా పేరు పెట్టాడు కదే. పెట్టాడు పెట్టి ముద్దు ముచ్చట తెలియని ముసలి మొగుడు కట్టబెట్టాడు. ఇదిగా ముసలాడు గిసలాడు అనమాక. ఏదో 10 ఏళ్లుగా ఈ కీళ్లు పనిచేయడం మానేసేట అయిపోయాను గాని, ఇది వయస్సులో ఉన్నప్పుడు దుమ్ము దులిపేలా అదేమీ కాదే. కొంతకాలం ఈ శరీరం మన మాట వింటుంది, ఆ తర్వాత దాని మాట మనం వినాలంటే. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. మీకు మందులు మంచినీళ్లు ఇచ్చి ఇచ్చి ఆ తల తెరిసిన ఆడాళ్ళమ్మలా తయారయ్యాను. పుణ్యం వస్తుందే, పురుషార్థం. ఏమిటే పుస్తకం? ఏమిటిది? ముద్దులు 3 రకాల. దేశం తగలబడిపోతుంది. ఆడవాళ్ళ చేత ఇట్లాంటి పుస్తకాలన్నీ చదివించి కాపురాలు తీస్తున్నారు. మా నడువులు నెరిగిపోతున్నాయి. మర్యాదగా చెప్తున్నాను, ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి అటక మీద మారి భగవద్గీత చదువుకోవే, బాగుంటుంది. మహాపతివ్రతల కథలు చదువుకోవే, పుణ్యం వస్తుంది. ఆపుతారా? నా బాధ ఏదో నేను పెడతాను, తమరు వెళ్ళి భోన్ చేయండి. అన్ని వడ్డించి పెట్టాను. రంగరంగా దొంగ 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 దొంగ. నువ్వా శేఖర్? ఎవరో అని కంగారు పడ్డాను. వస్తాను. అగో, నేనైతే మాత్రం తప్పుడు పని చేసి తప్పించబోదామని చూస్తున్నావా? ఆ బ్రీఫ్ కేసు పెట్టు. ముందు ఆ బ్రీఫ్ కేసు పెట్టావు. నేను నీ స్నేహితుడిని, నన్నే పోలీసులు పట్టిస్తావా? నీ ఎంత చూస్తాను. ఏమిటా నువ్వు చూసేది? వంకాయ. ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు. డబ్బు సరిగ్గా ఉందో చూసుకోండి. పర్వాలేదు బాబు. మీ పేరేమిటి బాబు? శేఖర్ అండి. ఓ థ్యాంక్స్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. షబ్బా, కాళ్ళు పట్టుకుని రిక్షా ఎక్కించడం, చుట్టూ పట్టుకుని డబ్బులు ఉంచడం, మా ఐదారు సంతని. ఏనయ్యా బాగున్నావా? ఏమే అమ్మా,
ఇదేమిటి ఇంత ఆలస్యంగా రావడం? 10 రోజుల ముందు రాకూడదు? ఏదో ఇప్పటికైనా వచ్చానమ్మా. అయింది. కళ్ళు మూసుకుని నడుపుతూ ఉంటే కార్లు కూడా పనిచేయటం మానేస్తా మేడం. ఆ మాట అనాల్సింది నేను. మా ముత్తాత గారు ఇచ్చిన సైకిల్ వెరగొట్టారు. మరామతు చేసుకుని వస్తుంటే నా ముఖమే దుమ్ము కొట్టారు. కారు చెడిపోయిందని పరామర్శిస్తూ ఉంటే షటప్ అని కష్టమంటున్నారు. మర్యాదలన్నీ విదేశాలను వదిలిపెట్టొచ్చారా? మిస్టర్, చేతులెత్తే సహాయం చేయండి, లేకపోతే మీ దారిని వెళ్ళండి. ఓ ఎస్, అలాగే వెళ్తాను. నాకేంటండి, దర్జాగా రాజాలాగా వెళ్ళిపోతాను. కాకపోతే ఏంటంటే ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయేంత కుసంస్కారం అలవాటు పడలేదు. ఏమండి, సైకిల్ మీద కూర్చోండి, తిన్నగా మీ ఇంటి దగ్గర దింపుతాను. వాట్? నేను సైకిల్ మీద? హౌ డేర్ యు ఆస్క్ మీ? మీరు పుట్టడమే ఇండియన్ ఫియట్ లో పుట్టారా? ఏమండి, ఏం లేదు, ఇక పొద్దుకోవడానికి సరిగ్గా అరగంట మాత్రమే టైం ఉంది. ఎందుకంటే మంచిది, మీ రైట్ హ్యాండ్, అదే మీ కుడి భుజం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి ఏం చెప్తామండి, మొన్న శనివారం సాయంత్రం 14వ తారీఖు 5 గంటలకు, దశమ సప్తం సరిగ్గా జ్ఞాపకం లేదు, ఒక అందమైన నాజూకైన అమ్మాయి ఈదారే ఈదారే వెళుతుంటే, మీ అంత అందమైనది కాదనుకోండి, ఆ ఈదారిని వెళుతుంటే ఒక బేర్, అదే అంటే బేరే ఎలుగుబంటు విత్ 4 legs డన్ మన అమ్మాయి జంప్ చేసి ఆ అమ్మాయి రైట్ హ్యాండ్ పట్టుకుని కోడి తొడ చీలుస్తాను చూసారా, అలా చీల్చేసి నవలేసి తినేసి పిండేసి మింగేసి అంతే. నా కాదు కూడా చెప్పడం మరిచాను. నవంబర్ 12న ఎవరో 4 కలిసి ఆ అమ్మాయిని పాపం రేప్ చేశారట. రేప్ పాపం ఆత్మహత్య చేసుకుంది. ఆ శవం కూడా ఇక్కడెక్కడో పొదలుండాలి. అదేనండి, ఆ పొదలోనే దొరికింది. వస్తానండి, గుడ్ నైట్. నా పేరు మిస్టర్ కాదు, శేఖర్. మిస్టర్ శేఖర్, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. మరి మీరు చేసిన తప్పులంటే క్షమాపణ చెప్పుకోవాలి కదా. నేనా? లేకపోతే మీ ఇష్టం, ఎలుగుబంటూ, రైట్ హ్యాండ్, రేపు, ఆత్మహత్య, శవం పొదలు. ప్లీజ్. ఓకేనా? అలా రండి, దారికి రండి, కూర్చోండి. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. ఎలాగి పంతం, బాలనా సొంతం, వల్లపు వసంతం. విరిసే ఈ వేళలో, పిలిచే రాగాలలో, ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. అలకలు రేపిన పులకలు చూడు, వల్లపుల తీయని పిలుపులు చూడు. అలకలు రేపిన పులకలు చూడు, వల్లపుల తీయని పిలుపులు చూడు. దాగని నవ్వులు దాసకులే, సాగిన ఈ రథమాగదులే. నీ బెట్టులెందుకు చల్లవులే, చిరునవ్వు అరనవ్వు నవ్వాలిలే. చిరునవ్వు అరనవ్వు నవ్వాలిలే. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. ఎలా ఈ పంతం, బాలన సొంతం, వలపు వసంతం. విరిసే వేళలో, పిలిచే రాగాలలో, ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. హంసకు నడకలు నేర్పిన దాన, నెమలికి నటనలు తెలిపిన దాన. హంసకు నడకలు నేర్పిన దాన,
నెమలికి నటనలు తెలిపిన దాన ఒంటరితనమిక సాగదులే తుంటరి చూపులు సోకునులే నీ బయట రపరపమన్నదిలే ఆ పైన ఏమైనా అడగకులే ఆ పైన ఏమైనా అడగకులే ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం ఎలా ఈ పంతం అలా నా సొంతం పల్లపు వసంతం విదిసే ఈ వేళలో పిలిచే రాగాలలో లలలా 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 చూశారా, మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా ఆ అడవిలోనే కుయ్యమోరు అంటూ కూర్చునేవారు. మా ముత్తాత గారు సైకిల్ నమ్ముకున్నారు, మీరు శుభంగా ఇల్లు చేరారు. మెన్షన్ వన్స్ అగైన్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆమె ఒంటరిగా గదిలో పడుకొని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా చేయి వేశాడు. మదన, ఏమండి, మీరేనా? నేనే. ఏమండి, ఎన్నాళ్ళకి నా మనసులోని కోరిక ఫలించింది. పూల రంగుల్లాగా దసరా బుల్లోళ్ళలాగా ఎన్నాళ్ళకి నా కంటపడ్డారు మీరు. మదన, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదన, నీ బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. ఒక్కసారి ముందు పెట్టుకో. నాకు సిగ్గేస్తుంది బాబు. అప్పుడే సిగ్గుపడితే ఎలా? మన ఇద్దరం హోటల్ కెనమరాకు వెళ్ళాలి. అక్కడ చేయి కలిపి వెస్ట్రన్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకెవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లో నా తల దిమ్మెక్కిపోతుంది. అమ్మా అమ్మా, మదరా, ఏమిటైంది? అయ్యో అయ్యో అయ్యో, ఏమిటైది? ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నాను నన్ను. అర్ధరాత్రి పూట ఇదేం పైచమే? పైత్యం లేదు, పిండాకూడు లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగుదన్ను పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కనే చూశాను. చూస్తున్నావు, సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ తెలియక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవ మాకే నా ప్రాణం పోతుంది. పడుకో. అమ్మా, నడుముకి నరపిశాచి తైలం రాజానే, నా జోలికి రాబాక. పడుకో. లేటెస్ట్ డిజైనా? అవునండి. ఈ ఎంబ్రాయిడరీ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే తయారు చేస్తాం. బాబు, మంచి చీర ఒకటి చూపించండి. హలో, మీరా? ఏంటి వచ్చారు లేడీస్ సెక్షన్ కి? ఏ లేదండి, ఒక మంచి చీర ఒకటి సెలెక్ట్ చేయాలి. మీ ఆవిడకా? అదే, ఇంకా అంత అదృష్టం పట్టలేదండి. మా చెల్లాయికి వచ్చే దీపంలో ప్రజెంట్ చేద్దామని. అరే, చీర చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఫైన్, రియల్లీ ఫైన్. అయితే మీ చెల్లెకి తీసుకోండి. బాబు, దీని ఖరీదు ఎంత? 450. 450. బాగుంది, చాలా బాగుంది. ఈ చీర చాలా బాగుందండి, మీరు తీసుకోండి. నా పర్సు కొంచెం నీరసంగా ఉంది. బాబు, కొంచెం తక్కువ ఖరీదులో వెంకటగిరి చీరలు ఉంటాయి, అవి చూపించండి. ఏమండి, మీ చెల్లెలకి దీపావళి ప్రెసెంటేషన్ అంటున్నారు కదా? అవునండి. నేను సెలెక్ట్ చేస్తాను. నా బడ్జెట్ మీకు తెలుసు కదా. అయ్యో, మీరు మీ పర్సులు నేను చేస్తాను, ఉండండి. ఆ శారీ తీయండి. అన్నయ్య, చీర చాలా బాగుంది అన్నయ్య. నాకు ముందే తెలుసమ్మా, నీకు నచ్చుతుందనే. ఎలా ఉంది అన్నయ్య? ఎలా ఉండేదంటే మా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా వచ్చింది? అప్పుడు అసలు కోపదారి చీల్ చేస్తుందేమో. ఏంటన్నయ్య, నేను చీర కట్టుకోవడం బాలేదా? అదే లేదు కదమ్మా, చాలా బాగుంది. కుందన బొమ్మలాగున్నావు. అన్నయ్య, ఈ కలర్ అంటే నాకెంతో ఇష్టం. నీ సెలక్షన్ చాలా బాగుంది. ఇక నుంచి ఏ పేరెంటానికి వెళ్ళినా ఇదే కట్టుకుంటాను. అలాగేనమ్మా, నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది? అలా కట్టుకుందండి. అమ్మా, నేను ఇప్పుడు వస్తాను, కొద్ది కొంపు మునిగింది. గుడ్ మార్నింగ్. ఓ శేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇలా వచ్చారు?
కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఏం లేదండి, అనుకోకుండా నేను చిన్న పొరపాటు జరిగిపోయింది. పొరపాట? అవునండి, ఆ షాపులో మన ప్యాకెట్లు మారిపోయినాయి. నేను చూసుకోకుండా ఆ ప్యాకెట్ మా చెల్లాయికి ఇచ్చేసాను. ఆవిడ కట్టేసుకుంది. మరి ఇప్పుడు పర్వాలేదండి, ఆవిడ కట్టుకోనివ్వండి. వెరీ నైస్ సారీ. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. అఫ్ కోర్స్ నచ్చిందనుకోండి, మరి అంత డబ్బు నేను ఇచ్చుకోలేను. ఇవ్వకండి. కాదండి, మరి కట్టుకున్న చీర మళ్ళీ మీకు. నో నో నో, మీ చెల్లెలకి ఇచ్చిన చీర వాపస్ తీసుకోవడం న్యాయం కాదు. ఒకరు కట్టుకున్న చీర కట్టుకోవడం నాకు అలవాట్లేదు. పోనీ మీకు అభ్యంతరంలో పని చేస్తానండి. నెలకి 20 రూపాయలు చొప్పున మీ ప్యాకెట్ ఇచ్చేస్తాను. అఫ్ కోర్స్ నేను చీటీ కూడా కడుతున్నాను. అది వస్తే మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను. నో నో నో, వీలేదండి. అదేంటండి, మీరు మరీ అలా బెదిరిస్తే నేనేం చేయగలను చెప్పండి. నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి. నాకు ట్యూషన్ చెప్పండి. మీకు నేను ట్యూషన్ చెప్పాలా? మరి ఎవరండి మీరు లండన్ లో చదువుకొచ్చారు? అక్కడ చదువుకున్నది లా, మీరు నేర్పాల్సింది తెలుగు. మీరు తెలుగు చాలా బాగా చెప్తారని మా ఫ్రెండ్ చెప్పింది. నాది కాన్వెంట్ చదువు కదా, తెలుగు పూర్తిగా రాదు. ట్యూషన్ చెప్పి మీ బాకెట్ తెచ్చుకోండి. వెరీ గుడ్ అండి, చాలా థ్యాంక్స్. వస్తానండి. ఏమమ్మా, ఏం జరిగింది? డాడీ, ఈయన శేఖర్ గారని. అర్థమైంది. ఈయన ట్యూషన్ చాలా బాగా చెప్తారు. అది అర్థమైంది. ఎలా? నువ్వే కదమ్మా చెప్పావు. ఓ అదా, మరి ఈయన బుద్ధిమంతుడు, నిజాయితీపరుడు, అంతేగా? మీకెలా తెలుసు డాడీ? ఇదివరకు ఒకసారి కలుసుకున్నావమ్మా. ఏమైంది, గుర్తుందా? ఉందండి. డాడీ, ఈయన దగ్గర తెలుగు నేర్చుకుందామని ట్యూషన్ కి. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. మాతృభాషను ఇంతకాలం తర్వాత నీకు నేర్చుకోవాలని ఐడియా రావటం చాలా గొప్ప విషయం. గో హెడ్, గో హెడ్. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురు, అది ఎట్లన్నాను. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి మీరు ఎప్పుడు గదరా సుమతి పదరా సుమతి అంటూ ఈ ఓల్డ్ ఫ్యాషన్ కవిత్వం. ఏమండి, నాకు చిన్న డౌట్ అడగనా? అడగండి. ఐ లవ్ యూ తెలుగులో ఎలా రాస్తారండి? ఏమండో, మీ చదువు మరీ శృతి మించి రాగా కనపడుతున్నట్టుంది. ప్లీజ్ రాసి చూపించండి. ఆల్ రైట్, ఆల్ రైట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. What? ఎంత ధైర్యం! పాఠాలు చెప్పమంటే లవ్ లెటర్స్ రాస్తారా? ఇదేమన్యాయం, ఇలా చక్రం తిప్పేశారు. లేకపోతే రాత్రికి అర్థం ఏంటండి? మీరే కదండి రాయమంది. నేనా? అవును. ఉండండి, మా డాడీతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ఏమండి, సంజయ్ గారు, సంజయ్ దేవ్ గారు, ఇది చాలా అన్యాయం. అసలే కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్. ఏమిటో పిల్ల జరిగిపోయింది. అయితే ఉద్యోగం పోయినట్టే, ఉద్యోగం పోయినట్టే. అబ్బాయి గారు, మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారండి. పెద్దయ్య గారా? అవునండి, చాలా కోపంగా ఉన్నారండి, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. గోవింద గోవింద. బావయ్య, నీ సంగతి నాకేమైనా వస్తలేదయ్యా. అదండి, అది అది ఇది అంటూ నీళ్లు నవ్వుతే నేను ఒప్పుకోనయ్యా. ఇందులో నా తప్పేం లేదు సార్. ఆవిడ వారే. ఇందులో అమ్మాయి ప్రస్తావన ఏముందయ్యా? ఏముంది? ముందు వారే రాయమన్నారు సార్. ఏం రాయమందయ్యా? ఏం రాయమంది? ఐ లవ్ యూ. దీని తెలుగులో ఏమంటారో రాయమన్నారు సార్. ఆహా, వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. ఆవిడ రాయమంది, నువ్వు రాశావు, అంతేనా? రాయడం వరకేనా, లేకపోతే మనస్ఫూర్తిగా అనుకోవడం వరకు కూడా వచ్చారా? సంజయ్, డాడీ, తప్పు నాదే డాడీ, నేనే రాయమన్నాను. ఓహో, ఓకే ఓకే. అమ్మాయి తప్పు ఒప్పేసుకుంది కదా, ఇక నీకేసి కొట్టిశానయ్యా. ఇవాళ 1వ తారీఖు కదా, నీ జీతం తీసుకో. థ్యాంక్స్ థ్యాంక్స్. బాగా ఆలోచించే చేసావమ్మా ఈ తప్పు. ఎస్ డాడీ. అతను మంచి చెడ్డలు, ఆస్తిపాస్తులు. వాట్ నాన్సెన్స్, అవన్నీ ఈ రోజులో ఎవరు చూస్తున్నారు డాడీ? అది కాదమ్మా. డాడీ, నా సంగతి మీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించి తీర్తాను, కోరుకున్నది దక్కించుకుంటాను. చూడమ్మా, దేనిలోనైనా పర్వాలేదు కానీ పెళ్లి విషయంలో మాత్రం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఐ నో ఇట్ డాడీ. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. ఓకే ఓకే.
నేనేదో అతను ట్యూషన్ ఫీజు ఇద్దామని గంభీరంగా నటించి పిలిపిస్తే దొంగలిద్దరూ అసలు విషయం బయట పెట్టేశారనమాట. యూ లైక్ హిమ్, ఐ ఆల్సో లైక్ హిమ్ వెరీ మచ్. వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తానమ్మా. డాడీ మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం. నాయనా, ఇది నా సర్వీస్ లో 46వ పెళ్లి. మీ దాంపత్యం 10 కాలాల పాటు లక్షణంగా వర్ధిల్లుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. ఈజ్ మిస్టర్ వెంకటేశ్వరరావు, జనరల్ మేనేజర్ హియర్. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఇవాళ నుంచి మీకు, నాకు, మన ఫ్యాక్టరీకి, మా ఇంటికి కొత్త యజమాని వచ్చారు. ఇక నుంచి ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారు. ఓకే సార్. ఉన్నపాటిని నేను ఇంత బాధ్యత మోయగలనా? నీకంటే ముసలాన్ని ఇంతకాలం నేను మొయలేదటయ్యా. అల్లుడు వచ్చిన తర్వాత కూడా ఆ మాత్రం విశ్రాంతి తీసుకునే హక్కు నాకు లేదా? సార్ నా విషయం. ఇక నువ్వేం చెప్పొద్దు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పద. థ్యాంక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక నేను క్లబ్కి వెళ్ళి విశ్రాంతిగా 2 రౌండ్లు వచ్చేస్తాడు కోచ్. వస్తాను. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఐఎమ్ టేకింగ్ లీవ్. ఓకే సార్. అమ్మాయి గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మాయి గారు మంచి 7 పలారాలు ఉన్నాయి చేస్తారటి. ఏమిటా మంచి పలహారం? తెప్పి పెడితే గొప్పే ఉందండి, మీరు కూకోండి. ఒరే కుక్కు, అమ్మాయి గారికి 4-5 లడ్డూలు, 5-6 జాంగిరీలు వేసుకో. అలాగే. అబ్బో అబ్బో, ఎన్ని పలహారాలు! లడ్డూలు, జాంగ్రీలు, ఇడ్లీలు. ఒరే కుక్కు, ఓ డజన్ వడ్డించరా. లత్తమ్మ గారు ఇంకా ఎందుకండి, పొద్దున్న నుంచి తినే చాలు కదా. వాటిని జీర్ణం అవనమండి, లేకపోతే చక్కెర డైపు తీసుకోండి. నువ్వు నోరు మీరా. ఒరే కుక్కు, తొందరగా ఓ డజన్ వడ్డించరా. ఏమిటమ్మోయ్, ఇప్పుడు నా చేతులు ఖాళీగా లేవు. తర్వాత రాపో. అదేమిట్రా, నువ్వు కూడా అలా అన్నావు? ఏదో బిచ్చగత్తని విదిలించినట్టు విదిలించేసి వెళ్ళిపోతున్నావు. నిన్న గాక మన వచ్చిన పోలేరమ్మకి కుంభం తోడినట్టు కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. ఏమిటి కూర్చో? అమ్మాయి గారు మీరు ఊరుకోండి. పాపం పెద్ద ఆవిడ గుండె జబ్బు, రక్తపోటు. ఏమన్నావు? ఇందాక చక్కెర వ్యాధి అన్నావు, ఇప్పుడు రక్తపోటు అంటున్నావు, మళ్ళీ గుండు జబ్బు అంటున్నావు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఎంతకాలం ఇలా కూర్చొని తింటారో నేను చూస్తాను. మీ సంగతి నేను చూస్తాను. మంచినీళ్ళు తీసుకోండి. సంధ్య, సంధ్య వచ్చేసారా? ఏంటి ఇంకా నీ అలంకారం పూర్తిగా లేదా? ఇదిగో 1 minute. కమాన్, స్పీడ్ అప్. రెడీ. ఏమిటండి? ఏం లేదు, ఇవాళ మనం సినిమాకి వెళ్ళటం లేదు. ఏ? ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకుని ఆ సినిమా బొమ్మలు ఎవరికి కావాలి? నీ కళలోకి చూస్తే ఇక్కడే కూర్చో. సరే సరే, మీ పెళ్ళాన్ని మీరు పొగుడుకోవటం గొప్ప. పదండి. ఒక జోక్ చెప్తాను, ఆ చెవిటి పారి. నవ్వాలి, గట్టిగా నవ్వు. జోక్ నాది కదా, నవ్వు వచ్చినా లేకపోతే నవ్వాలి. మా జ్యోతి, జ్యోతి, జ్యోతి డియర్, కమా కమా కమలా. అరే ఇదేంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నాయి? అమ్మా నువ్వు అర్జెంట్గా వెళ్ళి డ్రెస్ మార్చి రావాలి. కమా, నో టైం, స్పీడ్ అప్, స్పీడ్ అప్. ఎక్కడికి? ఏం లేదమ్మా, నువ్వు నేను మీ వదిన కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఇంగ్లీష్ సినిమా. టు సర్వ్ విత్ లవ్, టు సర్వ్ విత్ లవ్. నేను ఎందుకన్నయ్యా, మీరిద్దరూ వెళ్ళండి. అదేం కుదరదు. నా బంగారు చెల్లి లేకుండా నేను సినిమాకి వెళ్తానా? కమాన్ అయితే నేను కమాన్ 5 minutes, ఓన్లీ 5 minutes. హలో, కాల్ ఫ్రమ్ బాంబే. ఎస్, స్పీకింగ్. హలో మోతిలాల్ జీ, హౌ డు యు డు? ఏమిటి సంధ్య, ఏమిటి అంతా? ఏమిటి నగలు తీసిస్తున్నావు? నేను సినిమాకు రావడం లేదు. హే, నేనెందుకు? మీ అన్న చెల్లెలు ఇద్దరు వెళ్ళండి. అదే ఏమిటి మరి చిన్నపిల్లలాగా? ఏదో మనతో పాటు సరదాగా సినిమా చూస్తుంది కానీ పిలిచాను. ఆ మాత్రానికి కలగాలంటే అదే మీకు అర్థం కాని. భార్య భర్తలిద్దరూ అన్యోన్యంగా వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఆనుకున్నప్పుడులాగా ఆవిడెందుకు? సినిమా హాల్లో మనం ఏమైనా రొమాన్స్ చేయబోతున్నావా? చేయకపోతే మాత్రం మన మధ్య మూడో మనిషి ఉంటాం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ ప్రైవసీ. ఆల్ రైట్. నీకు అంత ఇష్టం లేకపోతే మా చెల్లెని రావద్దని చెప్తాను. ఓకే, రా వెళ్దాం. ఇప్పుడు చెప్తారండి. అక్కడికి మీరేమో పెద్ద ప్రేమ గల అన్నయ్య అయినట్టు, నేనేమో బ్రహ్మరాక్షస అయినట్టు. మీరెళ్ళండి. బా సంధ్య, ఈ మాత్రం చిన్న విషయానికి ఎందుకంత పెద్ద రాత్రం చేస్తారు? నా మాట వినరా? ప్లీజ్ లీవ్ మీ అలోన్. నువ్వు నీ మొండి పట్టుదల. బాగున్నాయి.
అంబులెన్స్ కోసం ఫోన్ చేయండి. అంబులెన్స్ అంబులెన్స్. సారీ కోటయ్య, నీ ఉద్యోగ విషయంలో నేనేం సహాయపడలేకపోతున్నాను. అర్థమైంది బాబు, మీరేం చేస్తారు? నా రాత బాగోలేదు, అయినా చేతనైన సహాయం చేస్తున్నారు. 6,000 నష్టపరిహారంగా ఇవ్వమని కోర్టు వారు తీర్పు చెప్పారు సార్. 6 కాదు, 15,000 ఇప్పించండి. అలాగే. కోర్టు నిర్ణయించేది వాళ్ళకి జరిగిన నష్టాన్ని బట్టి. మనం చూడాల్సింది వాళ్ళకి వచ్చిన కష్టాన్ని. కోటయ్య, నువ్వు మా సర్వీస్లో లేకపోవచ్చు, నీ కష్టానికైనా నష్టానికైనా మేము ఎప్పుడు అండగా ఉంటాం అనేది నువ్వు మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ చెకప్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. హలో హలో, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ చేయడం ప్లీజ్. మీరు కొన్నట్టు క్యాష్ రెడీ చేశాను, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మీరు డబ్బు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఖాళీ పెట్టించారే? సంధ్య, ఈ నెక్లెస్ ఎలా ఉందండి? బాగుంది. నాకు చాలా నచ్చింది. బ్యూటిఫుల్ డిజైన్. అది సరే, బ్రీఫ్ కేసులో పెట్టిన డబ్బు నువ్వేమైనా తీసావా? తీశాను. అది పెట్టేగా నెక్లెస్ కొన్నాను. ఏంటి? అది ఆఫీస్ డబ్బు. బాంబే పార్టీకి ఇవ్వాల్సి తీసుకొచ్చించాను. ఆఫీస్ డబ్బని దాని మీద ఏమైనా ప్రింట్ చేసి ఉంటుందా? ఇవ్వాలంటే చెక్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియకుండానే తీసుకొచ్చి పెట్టి అనుకున్నావా? వాళ్ళ క్యాష్ ఇస్తానని మాట ఇచ్చాను. వాళ్ళందరిలోనూ నా తల కొట్టేసినట్టయింది. అయినా డబ్బు తీసే ముందు నాతో మాట చెప్పాల్సిన అవసరం లేదా? ఇదే నీ సొంత డబ్బు అనుకున్నావా? ఆఫీస్ డబ్బు. అవునండి, నా సొంత డబ్బే. ఆఫీస్ డబ్బు నా డబ్బు కాదంటారా? నాకు కావాల్సి వస్తే నీకు కావాల్సి వస్తే మీ డాడీని అడుగు, లేదా బ్యాంక్ నుంచి డ్రా చేసుకో. అడిగే అలవాటు లేదు, అవసరం లేదు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు అంత గొంతు చించుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. చేసిన తెలివి తక్కువ పంచాలకు ఇంకా ఎందుకు బుకాయిస్తా? వాట్ హ్యాపెండ్? ఏమిటి హాట్ గా తప్పాలనుకుంటున్నారు? ఏమే? చూడు డాడీ, నేను ఈ నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నాను. బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకుని కొన్నాను. తప్పే ఉంది? అది కాదండి, ఆ బాంబే పార్టీ వాళ్ళు క్యాష్ కావాలంటే నేను రెడీ చేసి ఉంచాను. అది తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసింది. తప్పు కదా? తప్పే. నా డబ్బు నేను ఖర్చు చేయడం తప్ప డాడీ? తప్పే ఉందమ్మా. అది కాదండి, ఆఫీస్ డబ్బు నాకు తెలియ కూడా ఖర్చు పెట్టడం తప్పు కదా అంటున్నాను. తప్పే. చూడండి, ఇద్దరు కేసుల్లోనూ స్ట్రాంగ్ పాయింట్ ఉంది, పాయింట్ కూడా ఉంది. కూల్ డౌన్ కూల్ డౌన్. డాడీ, మీరు ఎప్పుడు ఆయన్నే సమర్థిస్తుంటారు. రావయ్య స్వామి, రా రా రా. ఏమిటి సార్, అన్నీ తెలిసిన మీరే సంచలనం మందలించకపోతే? అదేనయ్యా నా వీక్ పాయింట్. తల్లి ప్రేమకు నోచుకోలేని దురదృష్టాన్ని కప్పిపుచ్చటానికి అమ్మాయి ఏమడిగినా ఇచ్చాను, ఏం చేసినా భరించాను. అందుకేనయ్యా ఇలా తయారైంది. చూడు బాబు, సంధ్యకు నువ్వు భర్తవే కాదు, అప్పుడప్పుడు తండ్రివి కూడా కావాలి. అమ్మాయి మాటకు నువ్వే ఆవేశపడితే ఇంకెవరయ్యా ఆమెను అర్థం చేసుకునేది? బాబు, నీలాంటి భర్త దొరకటం నిజంగా సంధ్య అదృష్టం బాబు, సంధ్య అదృష్టం. Bad habit. పండంటి జీవితం రెండింటికంకితం,
పండంటి జీవితం రెండింటికంకితం. ఒకటి నీ మనసు, ఒకటి నీ మమత, మమత ఉన్న మనసు కన్నా ఏది శాశ్వతము. పండంటి జీవితం రెండింటికంకితం. చిలక పచ్చని చీర కట్టి మలక నవ్వుల సారె తడితే పులకరింతల పూలు తెస్తున్నా, పులకరింతల పూలు తెస్తున్నా. చిలిపి కన్నుల పలకరించి వలపు వెన్నెల చిలకరిస్తే కౌగిలింతకు నేను వస్తున్నా, కౌగిలింతకు నేను వస్తున్నా. ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను, ఆ మాట నువ్వంటే నేను దొరకను. ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను, ఆ మాట నువ్వంటే నేను దొరకను. ఇంత హొయలు ఇన్ని లయలు నాకు శాశ్వతము. పండంటి జీవితం రెండింటికంకితం. ఒకటి నీ మనసు, ఒకటి నీ మమత, మమత ఉన్న మనసు కన్నా ఏది శాశ్వతము. పండంటి జీవితం రెండింటికంకితం. సందగాలికి తలధరించే అందమంతా విందు చేస్తే వలపు బానుపు పరుచుకుంటున్నా, వలపు బానుపు పరుచుకుంటున్నా. హాయి తీపిని మోయలేక సాయమడిగి సరసకొస్తే మళ్ళీ చెండే దిండు చేస్తున్నా, మళ్ళీ చెండే దిండు చేస్తున్నా. ఎదలోన ఎద ఉండి పొదరిల్లుగా, నా ఇల్లు నాకుంటే అది చాలుగా. ఎదలోన ఎద ఉంది పొదరిల్లుగా, నా ఇల్లు నాకుంటే అది చాలుగా. మనసు ఉన్న మనువు కన్నా ఏది శాశ్వతము. పండంటి జీవితం రెండింటికంకితం. ఒకటి నీ మనసు, ఒకటి నీ మమత, మమత ఉన్న మనసు కన్నా ఏది శాశ్వతము. పండంటి జీవితం రెండింటికంకితం. వదినా, ఈ నెక్లెస్ అయినా చూడు. ఇది కదమ్మా. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటలా వెతుకుతున్నా? ఏదైనా కనిపించడం లేదేమిటి? ఏం లేదత్తయ్య, నా నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను, కనిపించడం లేదు. అమ్మో అమ్మో, అంత ఖరీదైన నెక్లెసే ఇంకా ఏం లేదంటావేమిటమ్మా? వదినా, నీకది చిన్న వస్తువేమో గాని దొంగతనం చేసిన వాళ్ళకది మహాప్రసాదం అమ్మా. చచ్చా, మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారమ్మా? అలా అనకమ్మా, పెద్దోళ్ళలోనూ చిన్న బుద్ధులున్న వాళ్ళు ఉంటారు. పోయింది చిన్నది చితకది కాదాయే. అనుమానం రాకుండా ఉండాలే గాని వచ్చాక తీర్చుకోవడమే మంచిది. చూడమ్మా, నా పెట్టి కూడా తీసుకొస్తాను, నువ్వే స్వయంగా చూసుకో తల్లి. అదేమిటత్తయ్య, మీ మీద నాకు అనుమానం అది కాదమ్మా, ఉండు. అమ్మ చెప్పింది నిజమే వదినా. కళ్ళ ముందు అంత పెద్ద నక్క అనిపిస్తుంటే ఎవరికైనా కక్కుర్తి పడాలనిపిస్తుంది. అంటే ఆ పని నేను చేశానేనా మీ ఉద్దేశం? బాగుంది వరస. నువ్వెందుకు బుధాలు తడుకుంటావు? వేలెత్తి నేను చూపించానా, నోరెత్తి నీ పేరన్నానా? మీ మాటల్లో అర్థం తెలుసుకోలేని మూర్ఖురాలి కాను. చూడమ్మా, బాగా చూడు. అయినా నాకెందుకమ్మా నగా నట్రాను? కావలసిన వాళ్ళే కాజేసి ఉంటారు. నా పెట్టి కూడా చూడదునా. నీ మనసులో లేకపోయినా ఎగదొచ్చే వాళ్ళు ఉంటారు. నాకు దొంగతనం చేయాల్సిన అవసరం గతి లేదు. చూడు, బాగా చూడు. చేసిందంతా చేసి ఎంత నంగనాచి కబుర్లు చెప్తున్నావమ్మా? సూరమ్మ గారు, జ్యోతి,
మా అమ్మ మీద ఎందుకు అలా కళ్ళెర చేస్తావు? నువ్వే తీయపోతే నీ పెట్టులోకి ఎలా వచ్చింది? అయినా పుట్టుకతో వచ్చిన దిక్కుమాల బుద్ధులు ఎలా పోతాయి? అత్తయ్య, ఏమిటా మాటలు? జ్యోతి ఎవరనుకుంటున్నారు? ఈ ఇంటి ఆడబడుచు. చస్తే అలాంటి పని చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. కల్లారా కనిపించిందల్లా నిజమని నమ్మక్కర్లేదు. మీరు వెళ్ళండి. సరే, మనకెందుకులే అమ్మా, పోదాం పద. జ్యోతి, ఈ మాత్రానికి నువ్వు దొంగతనం చేయాలా? వదినా, కావాలంటే నేనెవను? చచ్చా, ఎంత పని చేశావు? అంటే నువ్వు నేను దొంగతనం చేశానని నమ్ముతున్నావా? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మద్దంటావా? లేకపోతే నెక్లెస్ నీ పెట్లోకి ఎలా వచ్చింది? పెట్టెలోకే కాదుదిరా, కొప్పిళ్లల్లో మనుషులు తలుచుకుంటే ఎక్కడికి పడితే అక్కడికే నడిచొస్తాయి. మీరు శ్రీమంతులు, పేదవాళ్ళం కావడమే మేం చేసిన పాపం. అంతే వదిరా, అంతే. విన్నానమ్మా, అంతా విన్నాను. అర్హత లేని చోట ఉండడం మనది తప్పు కాని వాళ్ళది కాదమ్మా. పదమ్మా, మన ఇంటికి పోదాం, పద. వీర విరగడైపోయింది. అబ్బా, అంతా నువ్వు అనుకున్నట్టే జరిగిందమ్మా. బ్రహ్మాండమైన ప్లాన్ వేశావు. నెక్లెస్ తీసి దాని పెట్లో వేసావు. దొంగతనం అంటగట్టేశావు. వాళ్ళంతా వేశావు. లేకపోతే వీళ్ళింట్లో తిష్ట వేసి మన మీద పెత్తనం చెలాయిస్తారా? వీళ్ళంతూ చూడకపోతే నా పేరు సూరమ్మే కాదు. అబ్బా, మా అమ్మ ఎంత మంచిదో. ఇదేవాడు తాతయ్య మాట అయినా చెప్పకుండా వచ్చేసారు. అంటే ఎల్లకాలం తింటూ అక్కడే కూర్చోమంటావా ఏమిట్రా? మనకి ఓ ఇల్లంటూ ఉందిగా. అయినా దూరంగా ఉంటేనే బంధుత్వాలు దగ్గర అవుతాయి. ఉండేది ఊళ్ళోనేగా. నిన్ను చూడాలంటే 10 నిమిషాలు పని. సరేననుకో. తాతయ్య, ఏమ్మా, అక్కడ ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరూ ఏమీ అనలేదన్నయ్య. తాతయ్య వెళదామన్నారు, బయలుదేరి వచ్చేసాం. ఓ సింతేనా? మీరేదో చెప్ప పెట్టకుండా వస్తే అక్కడ ఏం జరిగిపోయిందని నేను భయపడిపోయానా? సరే, భోంచేద్దుగాని రా అన్నయ్య. అలాగే. వాట్? నా చెల్లెలకి దొంగతనం వంట కట్టారా? అవును బాబు, ఆ రాకాసి సూరమ్మ నోటుకొచ్చినట్టల్లా వాగిందండి. పాపం సెల్లమ్మ గారు పళ్ళెత్తి మాట కూడా అనలేదు బాబు. సంధ్య, నువ్వు మనిషివే పశువే? నీ బోడి నెక్లెస్ కోసం కక్కుర్తిపోయే దౌర్భాగ్య స్థితికి నా చెల్లెలు ఏనాడు దిగుతారు? ఓహో, అయితే అక్కడికి వెళ్ళే వచ్చారన్నమాట. చెప్పాల్సినవన్నీ మీ చెల్లెమ్మ గారు చెప్పే ఉంటుందే. నీకున్న కుసంస్కారం నా చెల్లెకి లేదు. నువ్వు చేసిన వెధపని అవతారం చెప్పాడు. నీ నీచ బుద్ధి ఇప్పుడే అర్థమైంది నాకు. ఏంటండి మీకు అర్థమైంది? మీ చెల్లె దొంగతనం చేసిన విషయం నిజం కాదంటారా? అంటాను, ముమ్మాటికి కాదంట. అయితే ఆ నెక్లెస్ ఆమె పెట్టలోకి ఎలా వచ్చిందంటారు? ఎవరో గిట్టని వాడు పెట్టుండొచ్చుగా. మీ చెల్లె చేసిన తప్పుడు పని సమర్థించుకుంటున్నారా? ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఆమెను దొంగను చేయటం వల్ల ఇక్కడ ఎవరికీ ఉడిగేది లేదు. ఆ నగ ఆమె పెట్లో ఉంటూ నేనే కాదు, నలుగురు కళ్ళారా చూశారు. చూస్తారు, అనుమానం కలిగిస్తారు. నువ్వు వాటిని నమ్మి నా చెల్లెలు అవమానించి ఇంట్లో నుంచి గెంటేశావు. నేనే అవమానించలేదు. మర్యాదగా పక్కకు పిలిచి అడిగాను. ఇంత చిన్న నెక్లెస్ కోసం నువ్వెందుకు ఇంత పిచ్చి పని చేశావన్నాను. తానే మొహం చెల్లక సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అభిమానం ఉన్న మనిషి అంతకన్నా ఏం చేస్తుంది? నీ అంతస్తు అహంకారం చూపించుకున్నావే కానీ పసిదాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. ఏం అర్థం చేసుకోవాలండి? ఎదుట రుజువులు కనిపిస్తున్నా మీ చెల్లె నీతి పర్రాలని అర్థం చేసుకోవాలా? కొండంత సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆమె నిజాయితీని మెచ్చుకోవాలా? సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి ఇంట్లోనే ఉండమని ప్రాధాయపడాలా? సంధ్య, ఈ అభాండాలేసే బుద్ధి నీకు మొదటి నుంచి ఉంది. కానీ ఇంత జరిగినా నిన్ను గురించి ఒక్క మాట కూడా లేదు నా చెల్లెలు. అనడానికి ఆవిడకి ఎన్ని గుండెలు? అయినా ఏముంటుందండి? చూడండి, కేవలం మీ చెల్లెలైన అదృష్టానికి ఆవిడ క్షమించి వదిలిపెట్టాను. ఈ నిజాన్ని గ్రహించే సంస్కారం మీకుంటే ఆనందిస్తాను. సంధ్య, 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 ఏమైంది సంధ్య? కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గుడ్ న్యూస్. వస్తానండి. థ్యాంక్ యూ.
బాబు ఇక నేను పరిగెత్తలేను రా, నాకు ఆయాసం వస్తుందిరా. అరే చూసారా మామయ్య గారు, నా మనవడు పుట్టి నన్ను గుర్రాన్ని చేశాడు. ఆ మనవడు ఎప్పుడో చేశాడు. చూడండి, కొత్త తరం వస్తే పాత తరం తల వంచక తప్పదు మరి. అలుకాలతో నడవలసిందే. బాబుదంతా అచ్చు మా వదిన చురికే. చురుకుదనం వాళ్ళ అమ్మదొచ్చినా స్వభావం మాత్రం వాళ్ళ నాన్నదొస్తే మాకు క్షేమం. అంటే నా స్వభావం వల్ల మీరంతా బాధపడిపోతున్నారా డాడీ? అబ్బే నాకెందుకమ్మా బాధ? ఏమ్మా నీకన్నా బాధగా ఉందా? అబ్బే నాకేం బాధలేదు. ఏం బాబు నీకు? నాకేం లేదండి. ఏం మామయ్య గారు మీకు? పసిబిడ్డ గుండెల మీద తన్నితే మాత్రం నొప్పి పెడుతుందా బాబు? చూశావమ్మా, బాధను కూడా ఆనందంగా స్వీకరించే ఇంతమంది మంచి వాళ్ళ మధ్య నీకు నీ బిడ్డ ఆనందానికి ఎప్పుడు లోటు రాదమ్మా. ఇటువంటి చిన్న ప్రపంచాన్ని ఎప్పుడు వదులుకోకు. చూడమ్మా జ్యోతి, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని బంగారం లాంటి ఆడపిల్లని కని మా వాడికి కానుక ఇవ్వాలి. ఏమై శేఖర్? అదే నాకేం అభ్యంతరం లేదండి, కట్నం కూడా అడగం. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, నాకు మీరు నచ్చారు. మీలాంటి కోటీశ్వర్లు అల్లుడితో విజయం అందడం రిజర్వ్ బ్యాంక్ ని పెరట్లో పెట్టుకున్నట్టు. చాలా సంతోషం. ఇకపోతే మీరు వారు లాంఛనాలు అవి ఒక్కసారి మాట్లాడేసుకుంటే. తమరు ఎలాగంటే అలాగే బాబు. ఏమయ్య శేఖర్? నా చెల్లాయి ఆనందంగా ఉండటం కోసం ఏ లోపం రాకుండా అన్ని సవ్యంగా జరిగాయి. ఇంకేం రమణయ్య గారు, మీకు ఏం కావాలో ధైర్యంగా అడిగేయండి. చిత్రం మార్కండేయుడికి పరమేశ్వరుడు వరాలనా వినిపిస్తుంది తమ మాట, కనిపిస్తుంది తమ అభయహస్తం. అర్థం వేసుకుంటారు అనగా 50,000. బాబు, మా తాహతి గారి ఊహించని విషయం. తమరేదో పరిహాసానికి అంటున్నారు కానీ వారి లాంటి వారు తమ పక్కనుండగా. పోనీ కాస్త ఆలోచించి ఇంకొక మాట చెప్పండి. చిత్రం తమరు అలా చెయ్యి నిలబడితే నేను మాత్రం ఏమంటానండి, 40,000 చేసుకోండి. బాబు, మమ్మల్ని మా స్థాయిని కాస్త చూడండి. అయ్యో రామా, మిమ్మల్ని కాదండి మహానుభావ, వారిని చూసి. పెద్ద ఆయన అంతగా అడుగుతున్నాడు, ఇంకొక మాట చెప్పండి. ఆఖరి మాట 30,000 చేసుకోండి. 30? సరే, ఇక మీరెవరో మాట్లాడదు, నేను చెప్తాను. 40,000 చేసుకోండి. ఆ పై విషయాలన్నీ నేను చూస్తాను. ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉందండి. చూడండి బాబు, నేను కూడా కొన్ని పద్ధతులు ఉన్న మనిషిని, మాటకు ప్రాణం ఇచ్చేవాడిని. పోతే బాబు, ముహూర్తానికి ముందే డబ్బు నా చేతికి అందా. అలాగేలేండి, డబ్బు చేతిలో పడిన తర్వాతే తాడిపట్టు కట్టిద్దరు కానీ మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. అలా అన్నారు, దివ్యంగా ఉంది. అలాగే. అవుతారం సామాన్లన్నీ కార్లో పెట్టించావా? సామాన్లు టికెట్ పట్టుకుని రంగనాయకులు గారు ముందే విమానాశ్రమానికి వెళ్ళిపోయారండి. నువ్వేం పెడుతున్నావు ఇక్కడ? అమతం ఉండాలి కదండి. నాతో పాటు పంపిస్తావు? అయ్యి బాబా, ఇల్లు మేనేజింగ్ చేసుకోవాలండి. కరెక్ట్. టైం అవుతుంది, శేఖర్ ఇంకా రాలేదు. మరి పాటికి అదిగోనండి మాటల్లోనే వచ్చేసారు శేఖర్ బాబు గారు. ఏమిటండి అర్జెంటుగా రమ్మని టెలిఫోన్ చేశారు? అవును బాబు, అనుకోకుండా బొంబాయి వెళ్ళవలసి వచ్చింది. కానీ జ్యోతి పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. బాబు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటండి? నీ చెల్లెలు పెళ్లి బాగా ఘనంగా జరిపించాలి. నువ్వేమీ సందేహించొద్దు. నా ఆస్తి, నా సర్వస్వం నీది. ఏమీ మొహమాట పడకుండా నీకు కావలసినంత డబ్బు తీసుకుని ఖర్చు పెట్టు. చాలా థ్యాంక్స్ అండి. అవసరమైతే అలాగే చేస్తాను. పెళ్లికి అవసరం కాకుండా ఎందుకుంటుంది బాబు? నా కోరిక ప్రకారం చేస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. సరేనా? గుడ్. వస్తాను. ఏంటి సార్, పెద్దలు కష్టపడి కట్టించిన ఇల్లు తాకట్టు పెడుతున్నారు? శుభకార్యం జరిపించడానికే పెడుతున్నాను. మా చెల్లాయి పెళ్లి. అచ్చా, ఇంతకీ ఎంత కావాలి సాబ్? కనీసం 30,000 కావాల్సి వస్తుంది. మాకున్న ఆస్తి ఎలా ఇల్లు, ఈ పత్రాలు దానికి సంబంధించినవి. వీటిని దగ్గర పెట్టుకుని డబ్బు ఇవ్వండి. మీపై మాకు నమ్మకం ఉంది సాబ్. థ్యాంక్స్. 30,000. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. అదేమిట్రా అబ్బాయి, ఇంత పెద్ద శుభకార్యం ముందర పెట్టుకుని నువ్వు దగ్గర లేకుండా ఉంటే ఎలా? ఇప్పుడు మాత్రం ఏమైంది తాతయ్య, ఏర్పాట్లన్నీ చేసే వెళ్తున్నానుగా. కాకపోతే మామగారు అర్జెంటుగా రమ్మని ట్రంకాలు చేశారు, వెళ్ళక తప్పదు మరి. ఓ అబ్బా, చెల్లెమ్మ గారు అలిగినట్టున్నారే. ఏమ్మా, ఈ అన్నయ్య లేకుండా ఈ చెల్లెలి పెళ్లి జరుగుతుందా? అవును, నేను బాంబే నుంచి వచ్చేటప్పుడు నీకోసం ఏం తీసుకురావాలి? అక్కడ మంచి ముత్యాలు దొరుకుతాయట. ముత్యాలు ఓకే. రకరకాల డిజైన్స్ లో గాజులు దొరుకుతాయట.
గాజులు ఓకే. అక్కడ మహాలక్ష్మి గుడి ఉందట. ఉమ్. అమ్మవారికి పూజ చేయించి ప్రసాదం కుంకుమ తెచ్చిపెట్టన్నయ్యా. అలాగేనమ్మా. నా చెల్లాయి సౌభాగ్యాన్ని 10 కాలాల పాటు చల్లగా కాపాడమని ఆ దేవికి పూజ చేయించి ప్రసాదం తెచ్చిపెడతాను. ఓకే తాతయ్య, ప్రస్తుతానికి 5,000 ఖర్చులు కొంచుకోండి. కట్టం డబ్బు రెడీ చేసి ఇంట్లో ఉంచాను. మీరేం కంగారు పడద్దు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అమ్మా నా టైం వస్తాను. పద బాబు. Mr. Purushottam Rao garu, we will definitely achieve what we want. Really, Japanese collaboration is very fortunate for us. రావా మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. వారు పద్మా స్టీల్ ఇండస్ట్రీస్ ప్రొపరైటర్ మిస్టర్ సోమశేఖర్. Hello. వీరు చంద్ర ఐరన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రావ్. Hello. వారు జాక్సన్ అండ్ పాల్ టెక్నికల్ అడ్వైజర్. బై బై, మేమందరం కలిసి నీ పేరున ఒక కొత్త ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నాం. నా పేరట? అవును బాబు, నువ్వు మామకు తగ్గలుడు అనిపించుకోవాలి. నేనెవరూ చిన్న చూపు చూడడానికి లేదు. అందుకే ఈ కంపెనీ ప్రారంభిస్తున్నాను. వద్యం వస్తుంది, అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. నిజంగా ఇవాళ నా జీవితంలో చాలా సంతోషమైన రోజు. Hello, Dr. Joseph. I am speaking for Sun and Sam. Please come immediately. Yes, please. సంచిని పిలిపించమంటారా? ఎందుకు బాబు, ఇప్పుడు నాకేమైందని? ఏదో అంత ఆనందాన్ని ఈ గుండె భరించలేకపోయింది. అయినా పక్కన ఉన్నావుగా, పెళ్లికి ముందు అనవసరంగా అందరినీ కంగారు పెట్టద్దు. హలో, ఎస్ సంజయ్ స్పీకింగ్. హలో సంధ్య, నేనే మాట్లాడుతున్నాను. హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను. నేను రావడానికి 2 రోజులు ఆలస్యం అవుతుంది. ఇంకా 2 రోజులా? అబ్బా, ఏం చేస్తాం మరి, ఇక్కడికి వచ్చిన పనులు కాలేదు. పోతే ఒక ముఖ్యమైన విషయం, మా చెల్లాయి పెళ్లి కోసం డబ్బు తీసుకొచ్చి మన బెడ్రూమ్ లో బీరువా లేదు, దానిలో బ్రీఫ్ కేసులు పెట్టాను. తాతగారు వస్తే ఆయనకి. అలాగేనండి. డాడీ బాగున్నారా? హీస్ క్వైట్ ఆల్ రైట్. బాగున్నారు. ఉంటాను మరి. బాయ్ డార్లింగ్. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి ఫోను? బాంబే నుంచి. ఆయన రావడానికి ఆలస్యం అవుతుందట. అవసరమైతే డబ్బు తాతగారికి ఇమ్మన్నారు. ఎక్కడున్నా చెల్లెల ఆలోచనే. ఆవిడ పెళ్లి, కట్నాలు, కానుకలు ఇహ అంతే. వెంకట్రావు, పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ రాసుకోవాలి. నువ్వు వెళ్ళి ఆ పురోహితుడి గారిని వెంటనే తీసుకురా. అలాగే తాతయ్య, ఇప్పుడే తీసుకొస్తా. ఏమిటి తాతయ్య, అన్నయ్య ఇంకా రాలేదే? వచ్చేస్తాడమ్మా. ఏదో పెద్ద పని నెత్తిని పడకపోతే ఆగేవాడు కాదు. ఎక్కడున్నా వాడి మనస్సంతా ఇక్కడే ఉంటుంది. ఎలాగైనా వెళ్ళాలి డాక్టర్ గారు. అబ్బాయి చెల్లెలి పెళ్లి మేమిద్దరం దగ్గరుండి జరిపించాల్సిన శుభకార్యం. నోను, మీరు ఇప్పుడు ప్రయాణం చేయటం మంచిది కాదు. ఇంకా కొంతకాలం పాటు రెస్ట్ తీసుకోవాలండి. తానొకటి తెలిస్తే దైవం వేరొకటి తెలుస్తాడు. పోనీ నువ్వైనా వెళ్ళి బాబు. ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టి? నాకేం పర్వాలేదని డాక్టర్ గారు చెప్తున్నారుగా. నువ్వు వెళ్ళి ఈ శుభకార్యం జరిపించు. కాదనకు బాబు, వెంటనే వెళ్ళు. బాబు, నువ్వు అమ్మాయి దగ్గరుండి ఆ వంట పనులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మావయ్య, అన్ని పనులు నేను చూసుకుంటానుగా. బాబాయ్ గారు. బాబు, దగ్గరుండి అన్ని పనులు జరిపించవలసిన మీ మనవడు, పెళ్లి ఖాయం చేసిన ఆ పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు ఇద్దరు ఇంకా రాలేదేమండి? ఏదో తొందర పని నుండి బొంబాయి వెళ్ళారు బాబు. ఈ పాటికి వస్తూనే ఉంటారు. అంతేనంటారా, లేక ఏదైనా మతలబ్? చచ్చా, అవేం మాటలు బాబు. అన్న మాట అక్షరాల జరిపించుకు తీరుతాం బాబు. మీకు జ్ఞాపకం ఉంటే నా మొదటి షరతు కూడా అదే. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చునే ముందు ఆ అనుకున్న కట్నం డబ్బు నా చేతిలో పడాలి. అలాగే బాబు, నేను ఇప్పుడే పట్టుకొచ్చి మీకు ఇస్తాను. యువర్ అటెన్షన్ ప్లీజ్. We regret to announce the departure of flight number 747 from Bombay to Madras will be delayed by 4 hours due to bad weather.
ఇదేమిటి అత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. పెళ్లి కనీసం నేనైనా వెళ్తే బాగుంటుందేమో. నీకెందుకమ్మా తొందర? వాళ్ళకి కావలసిన వాడు, పెళ్లికి రావాల్సిన వాడు మీ ఆయన. ఆయనతో వెళితేనే నీకు గౌరవం మర్యాదను. అమ్మా రండి, పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయమ్మా. అబ్బాయి వెళ్లే ముందు ఏమైనా చెప్పి వెళ్ళాడమ్మా? డబ్బు విషయమేగా? అవునమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి కొడుకు తండ్రి తొందర పెడుతున్నాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏమండి, పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరిపిస్తున్నట్లుందే. ఏదోలేమ్మా, అంతా భగవంతుడి దయ. అవునవును, అంతా భగవంతుని దయే. ఇదిగోండి. వస్తానమ్మా, నువ్వు కూడా త్వరగా వచ్చేయమ్మా. ఆయన రాగానే ఆయనతో వస్తాను. మంచిదమ్మా. అబ్బా జ్యోతి, ఏమిటమ్మా ఈ కూర, ఏమిటమ్మా ఈ అన్యాయం? వచ్చావా బాబు? కాకపోతే కాస్త వేళ మించిపోయాక వచ్చావు. పసుపు పారాణితో నీ చెల్లెలు పెళ్లి కూతురయింది బాబు. అన్న రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది. కానీ ఓ ఇల్లాలయ్యే అదృష్టం లేకుండానే తొందరపడి వెళ్ళిపోయింది. బాబు, చెల్లెల్ని దీవించి అక్షంతలు వేయడానికి వస్తావు అనుకున్నాను, కానీ మట్టిలో కలిపేయడానికి వచ్చావా బాబు? ఏం జరిగింది తాతయ్య? నా చిట్టు చెల్లెలు ఎందుకు ఇలా అన్యాయం అయిపోయింది తాతయ్య, చెప్పు. డబ్బు బాబు, డబ్బు నా తల్లిని బలి తీసుకుంది. అన్న మాట ప్రకారం కట్నం డబ్బు కోసం నీ ఇంటికి వెళ్ళాను. నీ భార్య ఇచ్చిన పెట్టి తెచ్చి పెళ్లి కుమారుడు తండ్రికి ఇచ్చాను. ఏమిటండి ఈ మోసం? కట్నం ఇస్తానని ఆఖరి క్షణంలో ఈ చిత్తు కాగితాలు నా చేతిలో పెడతారా? చిత్తు కాగితాలా? చూడండి, ఇదిగో ఈ కాగితాలే చిత్తు కాగితాలు. చూడండి బాబు, చూడండి. ఈ పెద్ద మనిషి చేసిన పని పెట్టి తెలిసి చూసుకోకపోతే పెళ్లి జరిపించేయాలనేగా మీ ఎత్తు. భగవంతుడు సాక్షిగా ఈ పొరపాటు ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు బాబు. ఎందుకండి ఇంకా ఈ పొత్తెత్తు కవర్లు? ఆ రోజు కట్నం తనే ఇస్తానని సైకిల్ చేశాడే పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు మాయమయ్యారు. దగ్గరుండి పెళ్లి పనులన్నీ జరిపించవలసిన అన్నగారు అయిపు లేరు. ఇంకా మీకు అర్థం కావడం లేదని నన్ను అనుకోమంటారు. నా మాట వినండి బాబు, ఇది తెలిసి చేసిన మోసం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా చేసింది మోసం. నేను ఆల్రెడీ చెప్పాను, డబ్బు నా చేతిలో పడింది ఈ పెళ్లి జరగదని. ఇంకా చూస్తారేరా? లేపేట నుంచి బాబు, పెద్దవాడిని చేతులు పట్టుకు బతి పడుతున్నాను. ఆడపిల్ల బతుకు నాశనం చేయకండి. మీ డబ్బుకి ఏం పర్వాలేదు. మా అబ్బాయి రాగానే పైసలతో సహా ఇప్పిస్తాను. నా మాట నమ్మండి. చాలండి, నిశ్చితార్థం మాట నిలబెట్టుకోలేకపోయారు, ఇప్పుడు ప్రాధాయపడుతున్నారు. పెద్ద మనిషి పెద్ద మనిషి రారా, ఇంకా ఏం చూస్తావు? బాబు, నా మాట నమ్మండి బాబు, నా మాట వినండి బాబు. బాబు బాబు, నా మాట వినండి బాబు, నా మాట నమ్మండి బాబు. బాబు బాబు, నా మాట బాబు బాబు బాబు. అయ్యో, తన 100 ఏళ్ల జీవితం నవ్వుల పాలైందని తను గంగ పాలైంది బాబు. ఎంత పని చేసావు తల్లి, ఎంత పని చేసావమ్మా. కేవలం డబ్బు నీ జీవితాన్ని బలిగోరిందా తల్లి, బలిగోరిందా? నీ పెళ్ళెంతో అపురూపంగా వైభవంగా జరిపించాలని ఎన్నెన్నో కళ్ళు కన్నానే. ఇప్పుడు అవన్నీ బొమ్మ చేసి నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోయావా తల్లి, వెళ్ళిపోయావా? అమ్మా,
బొంబాయి నుంచి వచ్చేటప్పుడు ముత్యాలు తీసుకురమ్మన్నా తీసుకొచ్చానమ్మా. గాజులు తీసుకురమ్మన్నా తీసుకొచ్చానమ్మా. అమ్మా, నీ పేరిట మహాలక్ష్మి గుళ్ళో అర్చన చేయించి పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చానమ్మా. పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చానమ్మా. చూపిస్తాను. అంతులేని అనురాగం అందగా చెల్లిపోని మమకారం చెల్లిగా జీవించు వెయ్యేళ్ళు చల్లగా దీవించని నిన్ను అమ్మగా నాన్నగా వెరసి నీ అన్నగా. పుట్టినింట ప్రేమతో మెట్టినింట పేరుతో కాలు పెడితే కలిమిగా కంటి చూపు చెలిమిగా మహాలక్ష్మికి మారుగా మమతల బంగారుగా కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా అన్న ఆశీస్సులే నీకు చిరాయుషుగా నీకు చిరాయుషుగా. పది 20 30,000. అమ్మా అమ్మా అమ్మా, నేను 2 రవ్వల నెక్లెస్లు చేయించుకుంటానమ్మా. నీకు కాకపోతే ఎవరికే పిచ్చి తల్లి. ఈ వ్యవహారం అంతా సొద్దుమడిగాక నీకు కావలసిన ఎన్ని చేయించుకుంటుందాన్ని త్వరగా దాచే. చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? నా చెల్లెలు నీకేం ద్రోహం చేసినా నీ పని చేశావు. ఎందుకు దాని బ్రతుకు బుగ్గిపాలు చేశావు? చెప్పు. అంటే దీనికి అంతటికీ కారణం నేనేనంటారా? నువ్వే 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 ముమ్మాటికి నువ్వే. మొదటి నుంచి నా చెల్లెలంటే నీకు అసూయ ద్వేషం. అందుకే ఆ రోజు దొంగతనం అంట కంటే దాన్ని ఇంట్లోంచి బయటికి తరిమేశావు. ఇవాళ ఈ లోకం నుంచి సాగనెప్పావు. నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. బీరోలోంచి పెట్టి మీరేమన్నారు ఇచ్చాను అంతే. ఇస్తే అందులో తెల్లకాయతలు ఎలా వచ్చాయి? నాకు తెలీదు. నీకు తెలియకుండా ఎవరికి పెట్టానంటావా? అదే తెలీదు. సంధ్య, నా చెల్లెల్ని చంపిన పాపం నిన్ను జీవితాంతం వెంటాడుతూ. ఆపండి. అసలు మీ చెల్లెల్ని నాశనం చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటండి? నేను అలాంటి పని చేస్తానని ఎవరైనా చెప్పినా మీరైనా నమ్మారండి. నేనంటే మీకు అంత నీచమైన అభిప్రాయం ఉందన్నమాట. ఎవరో అన్న మాటలు పట్టుకుని నా మీద విచ్చుపడతారా? చిల్లి ఏ మీ చెల్లెల మీద కన్నవారి మీద ప్రేమ ఉంటే పెంచుకోండి. వాళ్ళని నెత్తికెక్కించుకుని ఊరేగండి. అంతేగాని కట్టుకున్న భార్య మీద అభండాలు వేసే హక్కు మీకు లేదు. చేసిన పని సమర్థించుకుంటున్నావా? తప్పు చేయనప్పుడు తల వంచాల్సిన అవసరం లేదంటున్నారు. అంటే జరిగిన అనర్థానికి నీ సంబంధం లేదు లేదు లేదు. నువ్వు మనిషివి కాదు, రాక్షసి. నీ మొహం చూస్తే పాపం. చూడండి, నేనేం మీ చేతి కింద నీళ్లు తాగి బ్రతకడం లేదు. మీరే నాకు అన్నం పెట్టి పోషించక్కర్లేదు. నా మొహం చూడపోతే గడవండి మీకు. ఆగండి. నా మీద చెయ్యెత్తే అర్హత మీకు లేదు. ఇది నా ఇల్లు, మీరుండేది నా ఇంట్లో. ఓహో, అలాగే అయితే నీ ఇంట్లో నువ్వే ఉండు. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండు. ఆగండి. బాబుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీ నీడపడంతో, నీ జ్ఞాపకాలు కూడా తాకంతో వీణ్ణి నా బిడ్డలాగా పెంచుకుంటాను. గుడ్ బై.
బాబు లేదా ఎప్పుడు వచ్చాను రండి. అంతా విన్నాను బాబు. జరగకూడదంతా జరిగిపోయింది. ఇలాంటప్పుడు నీకు ఏం చెప్పాలో ఎలా వదర్చాలో తెలియటం లేదు. ఈ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికేం బాబు, నిండుగా 100 ఏళ్లు బ్రతకవలసిన బిడ్డ వెళ్ళిపోయింది. ఈ పాపిష్టి ప్రాణం ఇంకా ఈ బొందుని పట్టుకు వేలాడుతోంది. నాలాంటి వాడు ఉన్నా ఒకటి, పోయినా ఒకటి. మామగారు, సంచ విషయంలో నేను నాకంతా తెలుసు బాబు, అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నీలాంటి మనిషి అల్లుడైనందుకు ఆనాడు గర్వపడ్డాను. అలాంటి మనిషి నా కూతురైనందుకు ఈనాడు సిగ్గుపడుతున్నాను. డాడీ, బాబుని చూసారా? బాగున్నాడా? ఇప్పటికి బాగానే ఉన్నాడమ్మా. నీ మూర్ఖత్వం వాడికి అర్థం కావటానికి ఇంకా టైం పడుతుంది. వాడు చెయ్యని నేరానికి, వాడికి తల్లి ప్రేమను దూరం చేసినందుకు ఇప్పుడు కాదమ్మా, పెద్ద అయ్యాక అప్పుడు వాడు నిన్ను క్షమించడు. ఓహో, అయితే చెప్పాల్సిన చాడీలన్నీ అల్లుడు గారు చెప్పే పంపారన్నమాట. ఆ కుసంస్కారమే అతనుకుంటే ఇల్లు విడిచి వెళ్ళేవాడు కదమ్మా. మంచివాడు గనకే నువ్వు అవమానించినా సహించాడు, తోలనాడినా భరించాడు. నువ్వే హద్దు మీద ప్రవర్తించి నీచంగా మాట్లాడి భర్తను ఇంట్లోంచి గెట్టేశావు. డాడీ, మీ మనసును ఆయన చెడగొట్టారు. అతనైతే నువ్వు బాగు చేయొచ్చుగా. సంధ్య, పెద్దవాణ్ణిగా చెప్తున్నాను, వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పు. క్షమాపణ? అంత తప్పు నేనేం చేశాను? ఏ, ఆయన క్షమించకపోతే నాకు గతి లేదా? ఎందుకు చెప్పాలి డాడీ? ఎందుక? నీ కీసులాట మధ్య ఒక పశువాని జీవితం సర్వనాశనం కాబోతోంది కనుక. భార్యాభర్తల మధ్య అహంకార ప్రసక్తి రాకూడదు కనుక. ఆహా, నాకంటే ఆయనకేదో గొప్ప సంస్కారం ఉందన్నారుగా, పోనీ ఆ పని ఆయనే చేయొచ్చుగా. అతనొచ్చి నీకు క్షమాపణ చెప్పాలా? ఏ, చెప్పడానికి పౌరుషం అడ్డొచ్చిందా? మగవాడు నన్ను అహంకారం అడ్డొచ్చిందా? ఆయన ఏం చేసినా నోరు మూసుకుని పాదాల దగ్గర పడుండాలా? ఈ దేశంలో ఆడదాని జీవితం తెల్ల కాగితం లాంటిది డాడీ. ఇంతకాలం దాని మీద మీరేం రాసినా చెల్లిపోతూ వచ్చింది. కానీ ఆ రోజులు పోయాయి. అలా చూస్తూ ఉండండి, ఆయనే ప్రాధేయపడుతూ తన పొరపాటును ఒప్పుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టే రోజు వస్తుంది. మూర్ఖురాల, చేతుల పన్నంటి జీవితాన్ని నాశనం చేసుకునే నీలాంటి దౌర్భాగ్యురాలకి అలాంటి మంచి వాళ్ళ మనసు అర్థం కాదే. కోరి చేసుకున్న భర్తలోని గొప్పతనాన్ని తెలుసుకోలేని నువ్వు ఒక మనిషివేనా? ఏ నాటికైనా నీ పిడివాదమే నీ జీవితాన్ని బలి తీసుకుంటుంది. నీ బతుకిక బాగుపడదు. మీరేమనుకున్నా నాకేం విచారం లేదు డాడీ. నేను పొరపాటు చేయలేదనడానికి నా ఆత్మే సాక్ష్యం. ఎప్పటికైనా ఆయన కాళ్ళబేరానికి వచ్చిన రోజునే మేమిద్దరం కలిసేది. అంతే డాడీ. డాడీ, 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 డాడీ.